వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 20న తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 23 నుండి 26 వరకు బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమికి సెలవులను ప్రకటించారు. ఈ నెల 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 20న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 23 నుండి 26 వరకు బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమికి సెలవులను ప్రకటించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశం నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో ఏ రోజులు పండినాలు తీసుకోవాలని సంబంధించి కూడా చర్చించారు. ఇందులో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా హాజరయ్యారు. ఇటు శాసన మండలకు సంబంధించి శాసనసభకు సంబంధించినటువంటి పండినాలకు సంబంధించిన విషయంలో ఈ బీఏసీలు చర్చించారు. ఎల్ఏ మినిస్టర్ ఇటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వైపు ఇటు హరీష్ రావు, కేపీ వివేకానంద గౌడ్, పాయల్ శంకర్, కౌసర్ మోనిద్ ను కూడా ఈ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాలు 31వ తేదీ వరకు నిర్వహించాలని చెప్పేసి కూడా హరీష్ రావు మిగతా నేతలు పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. ఆదివారాలు అదేవిధంగా పండుగ సెలవు దినాలు తినేస్తే తక్కువ పని దినాలు ఉంటాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో సరైన పని గంటలు ఉండవు కాబట్టి ఆదివారాలు నిర్వహించాలి. మరోవైపు క్వశ్చన్ అవర్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా కోరారు. ఇప్పుడు ఒకవైపు ఇవాళ గవర్నర్ ప్రసంగం పూర్తయింది కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి 2 రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఈ నెల 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. 21న రంజాన్ ఉంటుంది కాబట్టి హాలిడే ఉంటుంది. మరోవైపు 27వ తేదీన ఒకవైపు శ్రీరామనవమి సందర్భంగా మరొక హాలిడే వస్తుంది. పండుగలు హాలిడేస్ తీసేస్తే పని దినాలు తక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కోరినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పని దినాలను కూడా ఉదయం 10 గంటల నుంచి కాకుండా ఉదయం 9 గంటల నుంచే సమావేశాలు ఒకవైపు మొదలు పెట్టాలి, ఎక్కువ పని గంటలు ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. వివిధ ఎజెండాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒకవైపు ప్రభుత్వం ప్రతిపక్షాలు కూడా వాళ్ళ ఎజెండాకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కువసేపు సభ నడిచే విధంగా చూడాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా వివిధ ఎజెండాకు తీసుకొని చర్చకు రావాల్సిన అంశాలపైన కూడా పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇప్పట్లో ప్రివిలేజ్ మోషన్స్ ఇవ్వడం కావచ్చు, 6 గ్యారెంటీల మీద ప్రైవేట్ బిల్ పెడతామని చెప్పిన విషయం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వాన్ని ఒకవైపు చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ ని కోరినట్టుగా తెలుస్తుంది. బిందు రైట్, అంటే ఇప్పుడు ఈ బీఏసీ సమావేశంలో కూడా నిర్ణయించారంటే ఏ అంశాలు ముఖ్యంగా కూడా ప్రధానంగా ఇందులోకి చర్చించే అవకాశం ఉంది స్వామి? అంటే ఎజెండాకు ఏవేవి తీసుకోవాలి సబ్జెక్ట్ అనేది కూడా ఒకవైపు ప్రతిపక్షాలు సూచించినటువంటి సబ్జెక్ట్ కాదు, ప్రభుత్వం కూడా కొన్ని అంశాలని సూచిస్తుంది. వాటి అన్నింటినీ కూడా అంగీకార యోగ్యంగా ఉన్న వాటిపైనే చర్చ కొనసాగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇటు ప్రభుత్వ తరఫున కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా బీజేపీ, ఇటు సిపిఐ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా వారి ఎజెండాను ఇంతవరకు అందజేశారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఎజెండాతో పాటు ప్రభుత్వం కూడా మూసి పునరుద్ధరణ కావచ్చు, మిగతా ఇతర కీలకమైనటువంటి సబ్జెక్టుల చర్చల కోసం పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సమావేశాల సందర్భంగా ఒకవైపు ఈసారి పని దినాలు ఎన్ని రోజులు ఉంటాయని కూడా లెక్కలు వేసుకుంటే కనుక ఒకవైపు తక్కువ పని దినాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ గంటల సమయం నడపాలి. ఆ బిల్లులు కావచ్చు, ఇతర చర్చలు కావచ్చు, క్వశ్చన్ అవర్ ప్రతిరోజు కూడా క్వశ్చన్ అవర్ పెట్టాలి. ఒకవైపు ఇప్పటికే సభలో చాలా కమిటీలను ఇంతవరకు కూడా వాటిని వేయలేదు, కమిటీలను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున ఒకవైపు వీళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పరీక్ష ఉదయం 9 గంటలకి సభను స్టార్ట్ చేసి ఎక్కువ గంటలు వైపు చర్చకు పెడితే అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది, అన్ని సబ్జెక్టులు చర్చకు వీలవుతుందని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్వామి, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పాత అసెంబ్లీ కౌన్సిల్ లో ఉన్నటువంటి ఆ సమావేశ హాల్లో
ఈ సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. వైపు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైనటువంటి వేం నరేందర్ రెడ్డికి వారంతా కూడా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో వివరించాల్సిన తీరు కావచ్చు, మిగతా సబ్జెక్టులను వివరించేటప్పుడు ప్రభుత్వం చేసినటువంటి పనుల విషయంలో చెప్పుకోవాలి, వాటి విషయంలో వెనుకబడవచ్చు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా యాక్టివ్ గా ఉండాలి. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కువ మంది ఉన్నందున వాళ్ళంతా కూడా పైచేయిగా వాళ్ళది అవుతుంది. ఆ చర్చల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా యాక్టివ్ గా ఉండాలి. నేను చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి.